హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండి. ఓకేనా? మరి మోడల్ పేపర్లో భాగంగా మరి 18th మోడల్ పేపర్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అప్ టు ఎగ్జామ్ వరకు అయితే ఈ యొక్క సిరీస్ అనేది కొనసాగుతుంది. ఓకే, పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. త్రిపుర మూర్త్వ మహేశ్వర అనే బిరుదును పొందిన లేదా కలిగిన చాళుక్య రాజు ఎవరు? త్రిపుర మూర్త్వ మహేశ్వర. ఆన్సర్ గుణక విజయాదిత్య అండి. ఎవరండి? గుణక విజయాదిత్య. నెక్స్ట్ 1. వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాను. ఆప్షన్ 3 అండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. మహమ్మద్ బిన్ తుగ్లక్. అంతేకాకుండా వ్యవసాయ శాఖలో మళ్ళీ టోకెన్ సిస్టమ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టవన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. రెండవ దేవరాయ యొక్క సాహిత్య సంబంధమైన రాజస్థానము ఏమని పిలువబడుచుండెను? రెండవ దేవరాయ యొక్క సాహిత్య సంబంధమైన రాజస్థానమును ఏమని పిలుస్తారు రెండవ దేవరాయ కాలంలో? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ముత్యాలశాల అనే పేరుతో పిలిచేవారు. అంటే ఈ యొక్క సాహిత్య సంబంధమైన రాజస్థానంలో కవులు, రచయితలు, ఓకేనా, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులైతే ఉంటారండి. ఓకేనా? నెక్స్ట్ 1. బౌద్ధ మతమును ప్రచారం చేయుటకు 11వ శతాబ్దంలో టిబెట్కు వెళ్ళిన బౌద్ధ మత భిక్షువు ఎవరు? బౌద్ధ మతమును ప్రచారం చేయడానికి 11వ శతాబ్దంలో టిబెట్కి వెళ్ళినటువంటి బౌద్ధ భిక్షువు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4, దివాంకర శ్రీజ్ఞాన. దివాంకర శ్రీజ్ఞాన అనేటువంటి వ్యక్తి వెళ్ళడము జరిగింది. భారతదేశంలో బౌద్ధ మత ఉనికిని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరండి? గౌతమ బుద్ధుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలను ఏ పేరుతో పిలుస్తారు? అందరూ కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలను ఏమంటారు? కామెంట్ చేయాలి. ఒకవేళ మీకు తెలియకపోతే బౌద్ధ మతము అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన ఆన్సర్ను తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 1. శివాజీ స్వాధీనపరుచుకున్న మొదటి కోట ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, తోరణ. దాని పేరు, కోట పేరు. అమెరికాలో థియోసాఫికల్ సొసైటీని స్థాపించినది ఎవరు? అమెరికాలో థియోసాఫికల్ సొసైటీని స్థాపించిన వారు? ఆప్షన్ 1, మేడం బ్లావెర్స్కీ మరియు ఆల్కట్ అనేటువంటి వారు. మేడం బ్లావెర్స్కీ మరియు ఆల్కట్ అనేటువంటి ఇద్దరు కూడా థియోసాఫికల్ సొసైటీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 1. గుప్తుల యుగమును ప్రారంభించిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గుప్తుల సామ్రాజ్యం లేదా గుప్తుల యుగమును స్థాపించిన వారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3, 1వ చంద్రగుప్తుడు యుగమును ప్రారంభించిన వారు. ఓకే, మరి మూల పురుషుడు ఎవరండి? శ్రీగుప్తుడు. ఓకే, శ్రీగుప్తుడు మూల పురుషుడు. మరి గుప్తుల యుగాన్ని ప్రారంభించిన వారు 1వ చంద్రగుప్తుడు. మరి లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను అందరినీ, ఏంటి? సో మరి 2వ చంద్రగుప్తుని కాలంలో అనేక కవులు, రచయితలైతే వారి ఆస్థానంలో ఉండేవారండి కదా, అందరికి తెలిసిందే. మరి వారిని ఏ పేరుతో పిలిచేవారండి? నవరత్నాలు. ఓకే, నవరత్నాలు. నెక్స్ట్ 1 చూద్దాం. మహాత్మా గాంధీ వార్షిక కాంగ్రెస్ సభకు ఒకే ఒకసారి అధ్యక్షత వహించినది ఎక్కడ? ఆన్సర్ బెల్గం అండి. 1925 కాదు, 1924. బెల్గం మహారాష్ట్రలో ఉంటుంది. ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం అయితే జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఇంకెప్పుడు కూడా అధ్యక్షత వహించలేదు. నెక్స్ట్ 1. అలస్కాలోని బ్రూక్స్ మరియు అలస్కా శ్రేణుల మధ్య గల ఉన్నత భూమిని ఏమని పిలిచేవారు? అలస్కాలోని బ్రూక్స్ మరియు అలస్కా శ్రేణుల మధ్య ఉన్న ఉన్నత భూమిని ఏమనేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, యూకాన్ పీఠభూమి. ఓకే, యూకాన్ పీఠభూమి. నెక్స్ట్ 1. సుపీరియర్ సరస్సు ప్రాంతము ముఖ్యంగా క్రింది వాన్లో దేనిని కలిగి ఉన్నది? సుపీరియర్ సరస్సు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇనుప ధాతువుకు చాలా ప్రసిద్ధి అండి ఇది. ఓకే, ఐరన్ ఓర్. నెక్స్ట్ 1.
లాటిన్ అమెరికాలో అత్యధిక జనసాంద్రత గల దేశం ఏది? లాటిన్ అమెరికాలో అంటే దక్షిణ అమెరికాలో. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ప్యూటోరికో అంటారండి దీన్ని. ఓకే, ప్యూటోరికో అనేటువంటి దేశము అత్యంత జనసాంద్రత కలిగినదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గ్రేట్ విక్టోరియా ఎడారి ఉన్నది ఎక్కడ? గ్రేట్ విక్టోరియా, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆస్ట్రేలియాలో ఉంటుందండి గ్రేట్ విక్టోరియా. ఓకే, మరి ప్రపంచంలో అడవులు లేనటువంటి ఖండం ఏంటి తెలుసా అండి? యూరప్. ఓకే, యూరప్ ఖండంలో ఎడారులు ఉండవు. ఎడారులు లేనటువంటిది ఏంటండి? యూరప్ ఖండంగా మనమైతే చెప్పుకోవచ్చు. గ్రేట్ విక్టోరియా ఎడారి ఉన్నది ఎక్కడండి? ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేయున్నది ఎక్కడ? ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేయు దేశము. 13వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చీలీ దేశం అండి. ఓకే, చీలీ దేశము. నెక్స్ట్ వన్, స్పెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్య ప్రతిబంధకము మరియు సరిహద్దులుగా నుండు పర్వతములు ఏవి? స్పెయిన్ మరియు ఫ్రాన్స్కి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి పర్వతాలు. సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పైరేనీస్ అనేటువంటి పర్వతాలండి, పైరేనీస్ పర్వతాలు. నెక్స్ట్ వన్, జూకర్ మరియు ఏబ్రో నదులు ఈ క్రింది వానిలో దేనిలో భాగము? జూకర్ మరియు ఏబ్రో నదులు. 15వది ఆప్షన్ 1 అండి, మెడిటేరియన్ పరివాహక వ్యవస్థ. మెడిటరేనియన్ పరివాహక వ్యవస్థలో యొక్క జూకర్ మరియు ఎబ్రో నదులైతే ఉన్నట్లుగా తెలుస్తుంది, ఆ నదుల యొక్క పరివాహక వ్యవస్థలో. నెక్స్ట్ వన్, ఆఫ్రికాలో ఎత్తైన పర్వతము ఏది? ఆఫ్రికాలో ఎత్తైన పర్వతము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కిలిమంజారో పర్వతము. ఏంటండి? కిలిమంజారో పర్వతము. నెక్స్ట్, భారతదేశంలో 14 బ్యాంకులను జాతీయం చేయబడిన రోజు మరియు సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 19 జూలై 1969వ సంవత్సరంలో 14 బ్యాంకులను జాతీయం చేయడం అయితే జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భూమి అభివృద్ధి బ్యాంకులు ఈ క్రింది వానిలో దేని భాగస్వామ్యంలో ఉండును? భూమి అభివృద్ధి బ్యాంకులు ఈ క్రింది వానిలో దేని భాగస్వామ్యంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సహకార పరపతి వ్యవస్థలో ఉండటం మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది చర్యలలో ఆర్థిక సంస్కరణల పరిధిలోనికి రానిది ఏది? ఈ క్రింది చర్యలలో ఆర్థిక సంస్కరణల పరిధిలోకి రానిది. 19వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అధిక కఠోర శ్రామిక చట్టములు. ఏంటండి? అధిక కఠోర శ్రామిక చట్టములు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 20, భారతదేశంలో ఈ క్రింది వాటిలో ఏ చర్య మంచి కోశ సంబంధమైన పాలనకు ఆటంకము కలిగించును? 20వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, రుణ జీడిపి నిష్పత్తిని పెంచుట అండి. రుణ జీడిపి నిష్పత్తిని పెంచుట ఇస్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లోటు ద్రవ్యము అనగా ఏంటి? లోటు ద్రవ్యము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, స్వభావంలో ద్రవ్యోల్బణమును పెంచును. ద్రవ్యలోటు అంటే ఏంటి? స్వభావంలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ని పెంచేటువంటి లక్షణం ఉన్నది ద్రవ్య లోటు. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ యొక్క గుణాత్మకమైన పరపతి నియంత్రణలో ఏది చేరదు? రిజర్వ్ బ్యాంక్ యొక్క గుణాత్మకమైన పరపతి నియంత్రణలో ఏది చేరదు? 22వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మోతాదు అవసరములో మార్పు. మోతాదు అవసరంలో మార్పు. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలనలో మొట్టమొదట భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలను సమకూర్చిన వారు ఎవరు? బ్రిటిష్ వారి పాలనలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ అంచనాలు వేసిన వ్యక్తి ఎవరండి? సింపుల్, ఆప్షన్ 2 అండి, దాదాబాయి నౌరోజీ. ఇంపార్టెంట్ పర్సన్ అండి. డ్రైన్ థియరీ అని ఉంటుందండి, డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా దాదాబాయి నౌరోజీ. అంటే భారతదేశంలోని వనరులు ఏ విధంగా బ్రిటిష్ వారు దోచుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అండి దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, భారతదేశ ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ పారస్ అగుటకు గల సంఘటన ఏది? భారతదేశ ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ పారస్ అగుటకు గల సంఘటన. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సంకీర్ణ ప్రభుత్వములు. ఇంపార్టెంట్ క్వశ్చన్, సంకీర్ణ ప్రభుత్వములు. నెక్స్ట్ వన్, భారతదేశంలో
పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ప్రభావము ఎటువంటి పర్యావసనములకు దారితీసింది? ఆప్షన్ 4 ఒకే పార్టీ ఆధిపత్యము అంతమగుట. సో గైస్, ఇప్పుడు ఒక చిన్న ముఖ్యమైన విషయం అయితే డిస్కస్ చేద్దామండి. ఎవరికైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? మన యొక్క యాప్లో ఒకసారి చూడండి క్లియర్గా. నెక్స్ట్ వన్. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్, పీడిఎఫ్, టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వెల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వానిలో ఏ విషయంలో భారత మరియు అమెరికా రాజ్యాంగములు ఒకటిగా ఉన్నవి? ఏ విషయంలో అండి? ప్రాథమిక హక్కులు, అంతే కదండి. అమెరికా రాజ్యాంగం నుండే మనము ప్రాథమిక హక్కులను స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం దాని అమలుపరచు బాధ్యతను దేనికి ప్రసాదించినది? భారత రాజ్యాంగం దాన్ని అమలు చేయడానికి ఆ బాధ్యత ఎవరికి అప్పగించడం జరిగిందండి? ఆప్షన్ 4 సుప్రీంకోర్టుకు, సర్వోన్నత న్యాయస్థానములకు ఉంటుంది. ఓకేనా? రాజ్యాంగం పట్ల, రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా, చట్టాన్ని కరెక్ట్ అమలు చేయకపోయినా కూడా మనము న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ వన్. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ క్యామెరోన్ ఈ క్రింది వాటిలో దేనికి చెందినవారు? బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ క్యామెరోన్. ఆప్షన్ 3 అండి, కన్జర్వేటివ్ పార్టీ అండి. ఏం పార్టీ? కన్జర్వేటివ్ పార్టీ. నెక్స్ట్. ప్రపంచంలో మొదటిసారి సముద్ర గర్భములో మంత్రిమండలి సమావేశంను నిర్వహించిన దేశం? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సముద్ర గర్భంలో ఏం చేశారండి? మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. ఆప్షన్ 3 అండి, మాల్దీవులు. ఎందుకోసం అండి? సో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుందండి కదా. గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. మరి యొక్క గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచంలో ఫస్ట్ మునిగిపోయే దేశం ఏదైనా ఉంది అంటే అది మాల్దీవులు అండి. అందుకే మరి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అనేటువంటి ఒక అవేర్నెస్ని తీసుకురావడానికి ఈ చర్య తీసుకున్నారు. నెక్స్ట్ వన్. లోక్సభకు 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 59 మంది అండి. నెక్స్ట్ వన్. ఇటీవల వాసుకి పేరుతో అతిపెద్ద పాము కళేబరం ఎక్కడ కనుగొన్నారు? కరెంట్ అఫైర్స్లో ఉందండి. జస్ట్ లాస్ట్ మంత్లోనే ఇది కనుగొన్నారండి. ఎక్కడ? కచ్ ప్రాంతం అండి, గుజరాత్లో దీన్ని కనుగొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాము కళేబరం అండి. దానికి వాసుకి అని పేరు పెట్టారు. ఈ వాసుకి ఏంటంటే పురాణాల ప్రకారము శివుని యొక్క మెడలో ఉండేటువంటి సర్పానికి పేరు వాసుకి. ఓకే. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ సంవత్సరాన్ని క్రీడా సంవత్సరంగా ప్రకటించింది? క్రీడా సంవత్సరంగా. ఆప్షన్ 1 2018. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 100 సార్లు 300కు పైగా పరుగులు సాధించిన తొలి దేశం ఇది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 100 సార్లు 300కు పైగా పరుగులు సాధించిన తొలి దేశం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 33వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, భారతదేశము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్కి దేని మీద కృషి చేసినందుకు నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది? 34 ఆప్షన్ 2 అండి, ఫోటో విద్యుత్ ఫలితము. ఓకే, ఫోటో విద్యుత్ ఫలితము. నెక్స్ట్. మయోపియా దేనికి సంబంధించినది? మయోపియా దేనికి సంబంధించిందండి? కళ్ళకు సంబంధించిందండి. ఓకేనా. మయోపియా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాస్మాలజీ దేనికి సంబంధించిన అధ్యయనము? కాస్మాలజీ 36 ఆప్షన్ 2 అండి, విశ్వానికి సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 2 క్రమానుసార బిందువుల మధ్య దూరము ఒకే దశలో ఉన్న ఎడల అది దాని డాష్. 2 క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దశలో ఉన్న ఎడల అది దాని డాష్. 37 ఆప్షన్ 4 అండి, తరంగ దైర్ఘ్యము అంటారండి. ఓకే. నెక్స్ట్. గాజు పలకలో ఉన్న పగులును వంకరగా చూసినచో అది ఏ విధంగా కనిపిస్తుంది? గాజు పలకలో చిన్న పగులు గనక ఉన్నట్లయితే దాన్ని చూస్తే వంకరగా చూసినచో అది ఏ విధంగా కనిపిస్తుందండి? 38 ఆన్సర్ ఆప్షన్ 1, వెండిలాగా కనిపిస్తుంది, వెండి కలర్లో. ఓకే. నెక్స్ట్. ఏకాంతర విద్యుత్ ప్రవాహమునకు
మనం ఉపయోగించినది ఏంటి? ఏకాంతర విద్యుత్ ప్రవాహమునకు మనం ఏమి ఉపయోగిస్తాం? 39 ఆప్షన్ 2 అండి, ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ వన్, ఖగోళ శాస్త్రానికి నౌక నుండి ఆకాశము ఈ విధంగా కనిపించును. ఖగోళ శాస్త్రజ్ఞునికి అంటే ఆకాశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులకు నౌక నుంచి చూసినట్లయితే ఆకాశం ఏ విధంగా కనిపిస్తుందండి? 40వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, నలుపులో కనిపిస్తుందండి. ఓకే, నలుపు రంగులో. రాకెట్ ఇంధనమును మండింప చేయుటకు ఉపయోగించు పదార్థము లేదా ద్రవ్యము ఏది? రాకెట్ ఇంధనంగా ఉపయోగించినది ఏంటి? ఆన్సర్ అమోనియా పెర్క్లోరేట్ అనేటువంటిది ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, 22 క్యారెట్ల బంగారము ఎంత బరువును కలిగి ఉండును? 22 క్యారెట్ల బంగారం. ఓకే, స్వచ్ఛమైన బంగారం ఎంత అండి? 24 క్యారెట్ కదా అండి. సో అందులో 2% కల్తీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాగి కలుపుతారనుకోండి, అంటే డైరెక్ట్ 24 క్యారెట్తో ఆభరణాలు తయారు చేయలేం కాబట్టి ఒక 2% రాగి కలిపారనుకోండి, దాన్ని 22 క్యారెట్స్ అంటారు. మరి ఇది ఎంత బరువును కలిగి ఉంటుందండి? 42 ఆప్షన్ 1, 8.4% రాగి ఇందులో ఉంటుందండి. ఎంత బరువు ఉంటుందండి? 8.4% రాగి ఇది కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒరైజా సటైవా అనున్నది ఈ క్రింది వానిలో దేని శాస్త్రీయ నామం? ఒరైజా సటైవా ఇండికా అని అంటారండి దీన్ని సింపుల్గా చెప్పాలంటే. ఆన్సర్ ఆప్షన్ 4 వరి. నెక్స్ట్ వన్, భారతదేశంలో కంప్యూటర్ అక్షరాస్యతను సాధించిన మొదటి పంచాయతీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, వెల్లడ్, కేరళ. నెక్స్ట్ వన్, యునెస్కో యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? యునెస్కో యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్. 45 ఆప్షన్ 2 అండి, ఐరీనా బొకోవా. ఓకే, ఐరీనా బొకోవా. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నినాదం ఏంటి? బ్యాంక్ ఆఫ్ ఇండియా నినాదం ఏంటండి? ది గైడింగ్ స్టార్. ది గైడింగ్ స్టార్ అండి. నెక్స్ట్ వన్, ది యూనివర్స్ ఇన్ ఏ సింగిల్ ఆటమ్ గ్రంథ రచయిత ఎవరు? ది యూనివర్స్ ఇన్ ఏ సింగిల్ ఆటమ్ ఎవరండి రచయిత? ఆప్షన్ 1 దలై లామా. నెక్స్ట్ వన్, స్పానిష్ భాషలో అక్షరముల సంఖ్య ఎంత? స్పానిష్లో మనకు తెలుగులో 56, ఇంగ్లీష్లో 26 ఉంటాయి. మరి స్పానిష్లో ఎన్ని ఉంటాయండి? ఆప్షన్ 2 27 మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్, టియాన్ హే అను శ్రేష్టమైన కంప్యూటర్ను అభివృద్ధి పరిచినది. టియాన్ హే అనేటువంటి శ్రేష్టమైన కంప్యూటర్ అంటే సూపర్ కంప్యూటర్ అండి ఇది. 49 ఆప్షన్ 4 అండి, చైనా రూపొందించింది దీన్ని. నెక్స్ట్ వన్, ప్రపంచ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి సమావేశాలు ఎంత కాలంలోకి ఒకసారి జరుగుతాయి? ప్రపంచ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి సమావేశాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఓకే, 4 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశాలు నిర్వహిస్తారు. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి, సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఒక క్లాస్ ఉంటుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.